సో ఇప్పుడు ప్రజెంట్ ఏపీ రాజకీయాలు చూసుకుంటే పవన్ కళ్యాణ్ పేరు మొత్తం మారుమోగిపోతుంది. ప్రతి విషయంలో కూడా పవన్ కళ్యాణ్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. సో మరి మీకు ఎట్లా అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ పాలన? అన్నా పవన్ కళ్యాణ్ పాలన చెప్పడానికి లేదన్న, మంచి పాలన, మంచిగా చేస్తాను మాట ఇచ్చినట్టు చెప్పాడన్న. నేను ఇది చేస్తాను, పేర్లు మార్పు చేసి మా సొంత పేర్లు కానీ పెట్టనని చెప్పి వేరే పేర్లు పెట్టాడు. జగనన్న గోరుముద్దలు, జగనన్న ఇన్సూరెన్స్లు, జగనన్న ఇవి పేర్లన్నీ తీసేసి ఒక్క సీతమ్మ గారి పేర్లు, ఆ పేర్లు మంచి మంచి పేర్లు పెట్టాడు. సో వీటిలో అప్రిషియేట్ చేస్తున్నాను. పవన్ కళ్యాణ్ పరిపాలన, చంద్రబాబు పరిపాలన బాగుందని. అంటే మరి ఇప్పుడు మరి పరిపాలన చాలా బాగుంది, ఓకే. కానీ రాష్ట్రంలో చూసుకుంటే ఎక్కడ చూసినా కానీ హత్యలు ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి కదా, చిన్నపిల్లల అఘాయిత్యాలు. సో దానికి ఏమంటారు అన్నా? చిన్నపిల్లల అఘాయిత్యాలు జరుగుతున్నాయంటే దానిలో మానవత్వం అనే మనిషిలో కొంత మార్పు రావాలి. ఎంత దూరం వెళ్ళినా మనిషిలో మార్పు రాకపోతే ఏ రాష్ట్రమైనా, ఏ పార్టీ అయినా, ఎలాంటి ప్రభుత్వమైనా లాస్ట్కు రాష్ట్రపతి పాలన ఇప్పించిన లాస్ట్ 124 సెక్షన్ విధించినా కూడా ఎవరు బయటికి రాకూడదంటే, ఎవరు బయటికి రాకుండా విధించే 144 సెక్షన్ ఉంది. దాన్ని విధించిన అవి కొన్ని అఘాత్యాలు జరుగుతూనే ఉంటాయి. సో బస్సులో వెళ్ళేటప్పుడు ఒక అమ్మాయి పైన రేపు 4-5 మంది రేపు చేశారు, అవన్నీ చేస్తారంటే అది వాళ్ళలో మనసులో రావాలి. అరేని మన ఇంట్లోనే ఒక ఆడది, ఒక ఆడ ఉంటుంది, మన ఇంట్లో ఒక లేడీసే, మనలో కానీ ఒక అమ్మాయి కదా అని ఒక సింపుల్ గా మనలో నుంచి రావాలి. అది పుట్టుకొచ్చినప్పుడు ఒక ఆడదాన్ని, పరాయి ఆడదాన్ని సరే పక్కన కూర్చోబెట్టుకుని నీట్ గా ఇంటికాడ డ్రాప్ చేయడము, లేదా ఏదో ఒకటి మంచిగా మీ ఇల్లు ఎక్కడ, మీ అడ్రస్ ఎక్కడని అక్కడ డ్రాప్ చేయడము, లేకపోతే దగ్గరలో వదిలేయడం, ఇలాంటివి జరుగుతాయి తప్ప మనిషిలో మార్పు రానందరూ. కామక్రోధ మదమార్చలం అని కొన్ని ఉంటాయి. ఆ కామక్రోధ మదమార్చలం కొన్నింటిని తగ్గించుకోవాలి. అంటే ప్రభుత్వం తరఫున ఇలాంటి యాక్షన్స్ తీసుకుంటే కొంతవరకన్నా భయం ఉంటుంది కదా అని చాలా మంది అంటారు. మరి ప్రభుత్వం తరఫు నుంచి ఎలాంటి యాక్షన్స్ లేకపోతే ఎట్లా అని అంటున్నారు అన్న? ప్రభుత్వం తరఫున యాక్షన్ ఉండాలన్న. ప్రభుత్వం తరఫున కాదు, అక్కడ ఉన్నటువంటి లోకల్ వాళ్ళు కూడా, లోకల్ కానీ తన తల్లిదండ్రులు ఎవరికైనా కానీ, పిల్లలకు కానీ, పెద్దోళ్ళకి కానీ, పెద్దోళ్ళకైతే ఇంకా వాళ్ళకన్నా పెద్దోళ్ళు కానీ కొంచెం వాళ్ళకు మోటివేట్ చేయాలి. అరే మనము పరాయి ఆడదాన్ని కానీ, పరాయి వాళ్ళను కానీ వేరే విధంగా చూడకూడదురా, వాళ్ళ జోలికి వెళ్ళకూడదురా, ఇది జరుగుతుంది. అన్యాయం చేస్తే మనకు శిక్ష తప్పదు, రేప్ చేస్తే మరణ శిక్షలు ఉంటాయి, రేప్ చేస్తే అవతలలో కూడా కుటుంబాలు ఉంటాయి అని ఆలోచిస్తే ఇలాంటి జరగదు.